బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మనిషికి దానం ఇవ్వడం అంటే రకమైనటువంటి భయం కలుగుతుంది. నా సంపద తరిగిపోతుందేమో, ఇంత కష్టపడి నేను సంపాదించుకున్నాను కదా, ఇది ఇంకొకరికి దానం ఇవ్వడం ఏమిటి అని చెప్పేసి మనిషి భావిస్తూ ఉంటాడు. వాస్తవానికి ఇతని సంపదల్లో ఇతర హక్కులు కూడా కలిసి ఉంటుంది. ఈ విషయం గమనించాలి. అందుకని దైవము జకాత్ అనే ఒక నిర్బంధపు పన్నును పెట్టాడు. కంపల్సరీ అది. నువ్వు ఒక 100 రూపాయలు సంపాదించావంటే 2.5 రూపాయలు అందులో నీవి కావు. నిరుపేదల హక్కును అందులో తీసిచ్చేయని చెప్పి చెప్తారు. నువ్వు తీయకపోతే మొత్తం 100 రూపాయలు అంతా కూడా కలుషితం అయిపోతాయి, అనవసరం అయిపోతాయి నువ్వు సంపాదించినంతా కూడా. మహాశిలారా, దైవ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే, అస్-సదకతు తుత్ఫిఉల్ ఖతీత అన్నారు. ఖతీఅత అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, పాపం వల్ల రేగే మంటను మీ దాన ధర్మం ఆర్పివేస్తుంది అన్నారు. అంటే పాపంలో ఏం జరుగుతుందంటే మంచి జరుగుతా లేదు కదా, ఒక భయంకరమైనటువంటి మార్పులు జరుగుతాయి. మన జీవితంలో అనేకమైనటువంటి చెడులు చోటు చేసుకుంటే ఒక పాపం వలన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మనిషి ఎప్పుడైనా ఒక తప్పు చేస్తే, ఒక పాపాన్ని చేస్తే అతని మనసులో ఒక మచ్చ ఏర్పడుతుంది, నల్లటి మచ్చ ఏర్పడుతుంది హృదయంలో. దాన్ని అతను వెంటనే రియలైజ్ అయ్యి తొలగించుకున్నాడా, ఓకే, లేదు పర్వాలేదు చిన్నదే కదా అనుకుంటే అది ఇంకో తప్పుకు దారితీస్తుంది. ఆ తప్పుకు తప్పు మొత్తం అతని హృదయం అంతా కూడా మసి బారిపోతుంది, నల్ల బారిపోతుంది అన్నారు. కాబట్టి ఎప్పుడైనా చిన్న తప్పు కావచ్చు మహాశిల, మన దుష్టశక్తి ఎవడైతే ఉన్నాడో శైతాను ముందు చిన్న దానితోనే మొదలు పెడతాడు. దాందే ఉంది లేదా, చిన్నదే కదా, పెద్ద పాపాలు ఉన్నాయి బయట, అది చేయడం లేదు కదా. స్త్రీ వెళుతుంది, చూస్తున్నాం అందం ఉంది, చూడడానికి కదా, చూడు తప్పే ఉంది అని చెప్పేసి ఈ విధమైన ప్రోద్బలం చేస్తాం. అది చూడడంతో మొదలవుతుంది, చివరికి భయంకరమైనటువంటి వరకు అది వెళుతుంది. కాబట్టి ఈ విధంగా మహాశిలరా, చిన్నదానితోనే పెద్ద తప్పులన్నీ మొదలవుతాయి. చూడడంతో, మాటలతోటే మిగతావన్నీ కూడా ఆ తర్వాత మొదలవుతాయి. దైవ ప్రవక్త చెప్పారు, ఈ పాపాలను తొలగించుకోవడానికి అద్భుతమైనటువంటి సాధనం ఏంటంటే దాన ధర్మాలు ఇవ్వండి. నిస్వార్థంగా మీరు దానం ఖర్చు పెట్టేయండి మీ ధనాన్ని. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టేదంతా కూడా ఖర్చు కాదు. దైవ ప్రవక్త ఖర్చు పెట్టేది ఖర్చు కాదు, మిగిలేదు అక్కడ అని చెప్పడం జరిగింది. సోదర మహాశిలరా, రండి మనకున్న దాంట్లో మనం ఇతరులకు ఖర్చు పెట్టు పాపాలను మనము తొలగించుకునే ప్రయత్నం చేద్దాము. దైవం మీకు నాకు మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించుగాక. రండి ఇస్లాంను తెలుసుకుందాము.